కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని భవన నిర్మాణ సంఘం ఆఫీస్ వద్ద నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా భవన నిర్మాణ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదాం, కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, గండి మైసమ్మ, అధ్యక్షులు వెంకటేష్, సూరారం అధ్యక్షులు రాము, సలహాదారు మాల్యాద్రి ముఖ్య అతిథిగా హాజరై సెంట్రింగ్ వారు చేసిన వ్యాఖ్యలు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా యూనియన్ 2010 నుంచి కొనసాగుతోంది. మేస్త్రీలు ఎక్కడ తప్పు చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేస్త్రీలు అంటేనే గొప్పతనంగా జీవిస్తున్నారు. ఎక్కడ ఎవరిని మోసం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. అటువంటిది మా సోదరులు సెంట్రింగ్ వాళ్ళు మాట్లాడే మాటలు మాకు చాలా బాధాకరంగా ఉంది. దాన్ని మేము ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తున్నాం. అందరం కూడా సోదర భావంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మొదటి నుంచి కూడా మేము ఉంటేనే వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ తర్వాత మేము రాలేదు. 1996లోనే స్టార్ట్ చేశాం ఈ యూనియన్. అప్పుడు మాతోటి ఒక సెంట్రింగ్ వాళ్ళు కూడా రాలేదు, తర్వాత వచ్చారు. వాళ్ళు డెవలప్ అవుతున్నారు, సంతోషమే. కానీ మీ డెవలప్ అయినంత మాత్రాన యువతల వాళ్ళని కించపరిచే మాటలు మాట్లాడొద్దని కోరుకుంటున్నాం. మా ట్రేడ్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని నాయకులు అన్నారు. పట్టుకొని ఒక 150 రూపాయలు గుండెవారం ఎట్లా వస్తాడే మీకు అర్థం కాదు. వాడు అయిపోయేదాకా అక్కడే ఉండాలి. మీరు ఎట్లా మాట్లాడతారు? అందు గురించి కలిసిమెలిసి పోదాం. ఆ మాట అంటే మనం మేస్తులము సెంటరింగ్ వాళ్ళు అయినా సరే మనం కించవలసుకున్నట్టే. మీరు 10 లక్షల మెటీరియల్ పెట్టొచ్చు, అక్కడ పని చేసుకోవచ్చు. కానీ ఆ 10 లక్షల రక్షణ ఎవడిస్తున్నాడు? మేస్త్రి ఇస్తున్నాడు. ఒక రూమ్ పెడతాడు, ఒక షట్టర్ వేస్తాడు, ఒక అది కడతాడు, వాచ్మెన్ పెడతాడు. వాచ్మెన్ కాకుండా ఉల్లిగాల వాళ్ళు కూడా అలర్ట్ చేస్తాడు. అలాంటి మేస్త్రిని కించపరచొద్దు దయచేసి. ఒక మేస్త్రి కింద 44 వ్యవస్థలు ఉంటాయి. ఆ 44 కాపాడే ఒక మేస్త్రి. ఆ మేస్త్రి కాపాడుకుందాం. ఇలాంటి మనకు ఉద్దేశాలు వద్దు. అందరం కలిసి పని చేసుకుందాం. నమస్కారం. నమస్కారము. ఇప్పుడు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం కారణం సెంట్రింగ్ వాళ్ళు మనమేనా ఒక అన్నదమ్ముళ్ళ లెక్క ఉన్నదని దూరం చేయలేని వాళ్ళు మాట్లాడారు. టాపీ మేస్తర్లు అంటే చిన్న పిల్లగాళ్ళ నుంచి చదువుకోక చిన్న పిల్లగాళ్ళ నుంచి నేర్చుకొని ఇలా 10 ఫ్లోర్లు కట్టడానికి మనకు అంత టాలెంట్ ఉంది కాబట్టి మనం మేస్తర్లైన మనకు ఓనర్లు పనులు ఇస్తున్నారు. సెంట్రింగ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకాడ ఇలా 10 లక్షల డబ్బులు ఉన్నాయంటే సెంట్రింగ్ కొంటున్నారు. కొని అటాచ్కి వచ్చి మేస్త్రి పని అని అడుగుతున్నారు. మనం రేట్ ఎంత ఇస్తున్నాం మాట్లాడుతున్నాం. ఆఖరికి ఒక మనిషి కింద పడితే టాపీ మేస్త్రి మనిషి పడితే ఓనరు టాపీ మేస్త్రి మాత్రమే అది భరాస్తున్నారు. అదే సెంట్రింగ్ మేస్త్రి మనిషి పడితే ముగ్గురు కలిసి ఇస్తున్నారు. అదే మనం మనిషి పడితే వాళ్ళు ఏమైనా మనకు సహకరిస్తున్నారా? ఇలా అయినా వాళ్ళ గురించి మనం ఏమి విమర్శించడం లే. దీని గురించి వాళ్ళు మనల్ని అంటే టాపీ మేస్త్రులు దళారులు మధ్యలో ఉండొద్దు, వాళ్ళ తొలగించాలా, మేమేమి ఉండాలంటే అది కరెక్ట్ కాదు. అందుకే మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము భవన నిర్మాణ రంగాల ట్రేడ్ యూనియన్ అందరికీ నమస్కారములు. ముందుగా మన స్టేట్ ప్రెసిడెంట్ చిన్నారావు గారికి ధన్యవాదములు. అతను ఆరోగ్యంగా కొంచెం వీక్ అయినందువల్ల ఇంటి దగ్గరనే ఉన్నాడు. లేకుంటే ఈ సభకు కూడా ఆయన కూడా హాజరు కావాల్సిన మనిషి. ముఖ్యంగా సెకండ్ వ్యక్తి మన ఆదమన్న గారు. 2010 నుంచి మేము యూనియన్ ఇక్కడ స్టార్ట్ చేసాం కుత్బుల్లాపూర్, టోటల్ కుత్బుల్లాపూర్లో. అప్పటి నుంచి ఇంతవరకు మేము సోదరు భావాలనే కలిసి ఉన్నాము. ఈ సెంటరింగ్ వాళ్ళకు కొంత ఏమైందంటే కొంచెం ప్రాబ్లం అయిందో ఏదో తెలియదు, వాళ్ళ రేట్లో ప్రాబ్లం ఉందో ఏదో తెలియదు. కానీ మీటింగ్లు పెట్టుకొని వాట్సాప్లలో అన్నిట్లలో కొంచెం మనకు మేస్త్రులను కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. దయచేసి సెంటరింగ్ ఓనర్ అందరికీ కాళ్ళు కూడా మొక్కుతున్నారు. ఇలా మన అన్నదమ్ముల వాళ్ళని విడిపియానికి చేరుకోవద్దు. అందరికి కలిసి పని చేసుకుందాము. ముఖ్యంగా ఒక మేస్త్రి ఆడ జాగా చూసి అక్కడ క్లీన్ చేసుకొని ఒక 20 అంతల ఫ్లోర్ కట్టని కూడా ఒక మేస్త్రి 1 రూపాయి అతన్ని ముంచినా కానీ కూడా ఒకరికి చెప్పాడు, అతనికి ఎవరు సహకరించాడు. దయచేసి చెప్తున్నారు. అందరు ఇక్కడ మేస్త్రులు అందరూ వినాలి, అందరు చూడాలి. ఒక మేస్త్రిని ఎవరు కించపరచవద్దు. మేస్త్రి లేకపోతే ఎవరు ఎక్కడెక్కడ వచ్చినాయా? 44 వ్యవస్థలు ఉన్నాయి. చిన్నారావు అన్న 44 వ్యవస్థ తయారు చేసిండు. మెటల్ వేసుకొని ముందు పడితే సిమెంట్ రోడ్డు మట్టి పన్నం దాకా 40 మంది వ్యవస్థలు లేరు. అలాంటి మన సోదరి మనలు కలిసిమెలిసి ఉన్న బస్టు పట్టిస్తున్నారు అందరు కలిసి. ఒక మేస్త్రి సంఘం అంటే వాల్యూ లేకుండా పోయింది మార్కెట్లో. ఒకడేంటంటే ఒకడు ఆ మాట మాట్లాడతాడు, ఒకడు ఈ మాట మాట్లాడతాడు. దయచేసి చెప్తున్నా, అందరికి కలిసిమెలిసి పోదాము. ఇలాంటి మీటింగ్లు పెట్టుకునేటప్పుడు మన మేస్త్రులు అనేటప్పుడు కూడా వాళ్ళు కూడా నినాదాలు పెట్టుకోవద్దు, యూట్యూబ్లలో పెట్టవద్దు, ఎక్కడ పెట్టవద్దు. మేస్త్రి కాట సెంటరింగ్ బచావా ఏంది? అలాంటి మాటలు మాట్లాడద్దు. మనం అందరం కలిసిమెలిసి పని చేసుకుంటాం. నేను గత 16 సంవత్సరాల నుంచి ఆదమన్న చిన్నారావు గారిని మొత్తం టోటల్ కుత్బుల్లాపూర్ ప్రెసిడెంట్ చేసేవాడు. నేను కూడా ఎన్నో 10 సార్లు ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ట్రేడ్ యూనియన్ ఏదైతే మనం 2010లో స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా మేస్త్రులు అంటూ ఎక్కడ తప్పు చెయ్యరు, చేసే అవకాశాలు కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేస్త్రులు అంటేనే గొప్పతనంగా జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరిని మోసం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. అటువంటిది మా సోదరులు సెంట్రింగ్ వాళ్ళు
మాట్లాడే మాటలు మాకు చాలా బాధాకరంగా ఉంది. దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నాము. అందరం కూడా సోదర భావంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ నుంచి కూడా మేముంటేనే వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ తర్వాత మేము రాలా. 1996 నుంచి కూడా 96లోనే ఫస్ట్ స్టార్ట్ చేసాం యూనియన్. అప్పుడు ఒక్క సెంటరింగ్ వాళ్ళు కూడా ఎవరు రాల మాతోటి. మేము స్టార్ట్ చేసిన చాపర్నాడులో అప్పుడు ఎవ్వరు కూడా సెంటరింగ్ వాళ్ళు అంటూ రాలే. అప్పుడు లేరు కూడా అసలు. తర్వాత వచ్చారు వాళ్ళు డెవలప్ అవుతున్నారు. సంతోషం. సంఘం మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్గా ఈరోజు సూరారంలో నిన్న మొన్న జరిగిన సెంటరింగ్ కార్మికులు, మేస్త్రీలు, కాంట్రాక్టర్లు ఏదైతే మేస్త్రీ హటావో సెంటరింగ్ బచావో అనే నినాదాలు మాట్లాడుతూ మమ్మలను తక్కువ చేస్తూ మాట్లాడిన దానికి ఈరోజు మేము మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే 2010లో స్థాపించి ఈ సంఘం ఈ యూనియన్ స్థాపించినప్పటి నుంచి తెలంగాణ మొత్తం విస్తరించింది మా యూనియన్, మా మేస్త్రీల సంఘం యూనియన్. దాన్ని మేము ఎప్పుడు కానీ సెంటరింగ్లో కానీ ఇప్పుడు ఒక ఇల్లు కడితే సెంటరింగ్ ఒకటే ఉండరు, ఫుటింగ్ల నుంచి మార్కింగ్ నుంచి మొత్తం పని చేసేది మేస్త్రి ఒకడే, గుత్తదారి ఒకడే. 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇంటి ఓనరు కాంట్రాక్ట్ ఇచ్చేది మేస్త్రికే. కానీ సెంటరింగ్ మేస్త్రికి పలానా సెంటరింగ్ మీద తీసుకురా నేను కాంట్రాక్ట్ ఇస్తా అన్న దాఖలాలు ఇప్పటికైతే ఎక్కడ చూడలేదు. తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో కూడా సెంటరింగ్ కార్మికులకు మేము